సహజీవనంలో ఉన్న మహిళలకు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకోకుండా ఇద్దరు అంగీకారంతో కొనసాగుతున్న లివ్ ఇన్ రిలేషన్షిప్లో భాగస్వామిపై హింసకు పాల్పడితే మహిళలు సెక్షన్ 498A కింద చట్టపరమైన రక్షణ పొందవచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివాహిత మహిళలకు మాత్రమే రక్షణ పరిమితం కాదని, వివాహం మాదిరిగా కొనసాగుతున్న బంధాల్లో ఉన్న మహిళలకు కూడా ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళలపై జరిగే క్రూరత్వాన్ని అరికట్టడం, వారికి సమాన న్యాయ రక్షణ కల్పించడమే సెక్షన్ 498A లక్ష్యమని ధర్మాసనం వెల్లడించింది. సహజీవనంలో ఉన్న మహిళలకు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకోకుండా ఇద్దరు అంగీకారంతో కొనసాగుతున్న లివ్ ఇన్ రిలేషన్షిప్లో భాగస్వామిపై హింసకు పాల్పడితే మహిళలు సెక్షన్ 498A కింద చట్టపరమైన రక్షణ పొందవచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివాహిత మహిళలకు మాత్రమే రక్షణ పరిమితం కాదని, వివాహం మాదిరిగా కొనసాగుతున్న బంధాల్లో ఉన్న మహిళలకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళలపై జరిగే క్రూరత్వాన్ని అరికట్టడం, వారికి సమాన న్యాయ రక్షణ కల్పించడమే సెక్షన్ 498A లక్ష్యమని ధర్మాసనం పేర్కొంది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టు సహజీవనంలో ఉన్నటువంటి మహిళలకు సెక్షన్ 498A వర్తిస్తుందని చెప్పింది. దీనిపై రియాక్షన్స్ ఎలా వస్తున్నాయి? అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది సునీల్? దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సహజీవన మహిళలకు కొంత భారీ ఊరటను ఇస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా సహజీవనంలోనూ 498A వర్తించుకోవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు ఈరోజు సంచలన తీర్పు ప్రకటించింది. లివింగ్ రిలేషన్స్ లో ఉన్నటువంటి వారందరూ కూడా లివింగ్స్ చట్టం రక్షణగా ఉంటుందంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహ ఉద్దేశం ఉన్నట్టు మహిళ నిరూపించుకోవాలి. కర్ణాటక ఒక మహిళా కేసులో ఈ తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం. మహిళా రక్షణకు సుప్రీంకోర్టు విస్తృతమైన వ్యాఖ్యలు చేసింది. లివింగ్ రిలేషన్ లో చట్టపరమైన రక్షణ కల్పిస్తూ ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై సర్వత్రా అటు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న ప్రశ్న కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.